నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. దీపావళికి మరో జాక్పాట్. 54 వస్తువుల రేట్లు తగ్గించిన మోదీ సర్కార్. నిర్మలా సీతారామన్ ప్రకటన. ఉద్యోగులకు గుడ్ న్యూస్. డిఏ ఇచ్చేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతంలో కోత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాక్ ఆఫ్ఘన్ యుద్ధాన్ని చిటికెలో ఆపగలడు ట్రంప్. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య పెరుగుతున్న ఘర్షణలపై అమెరికా అధ్యక్షుడు తనదైన శైలిలో స్పందించారు. ఈ రెండు దేశాల మధ్య ఘర్షణను ఆపటం తనకు చిటికెలో పని అని తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు విలోదిమిర్ జెలెన్స్కీతో శుక్రవారం మధ్యాహ్నం ట్రంప్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ పై జరుగుతున్న దాడి, ఆఫ్ఘనిస్తాన్ పై పాక్ జరుపుతున్న దాడి గురించి నాకు అర్థమవుతోంది. నేను గనుక పరిష్కరించాలని అనుకుంటే ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణను ఆపటం చాలా తేలిక. ప్రజలను చంపే ఘర్షణను ఆపటం అంటే నాకు చాలా ఇష్టం. నేను లక్షల మంది ప్రజల ప్రాణాలు కాపాడాను. ఈ యుద్ధాన్ని ఆపడంలో కూడా విజయం సాధిస్తామనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఉద్యోగులు తల్లిదండ్రులను సంరక్షించుకోవడం, పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యత. రక్తం చెమటగా మార్చి మిమ్మల్ని ఇంతటి వాళ్ళని చేసిన తల్లిదండ్రులను మర్చిపోవద్దు. ఉద్యోగులు ఎవరైనా వారి తల్లిదండ్రులను పట్టించుకోకపోతే వారి జీతంలో నుంచి 10 నుంచి 15% కోత విధిస్తా. ఆ మొత్తాన్ని వారి తల్లిదండ్రుల ఖాతాలో వేస్తా. 1వ తారీఖున మీకు జీతం ఎలా వస్తుందో అలాగే మీ మొత్తం మీ తల్లిదండ్రుల ఖాతాలో కూడా 1వ తారీఖునే పడుతుంది. ఈ మేరకు త్వరలో చట్టం తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు మీరు సామాన్యులని, ఈ రోజు నుంచి అధికారులని బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి రైజింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా నిలపాలని నిర్దేశించారు. నిస్సహాయులకు సహాయం చేయాలని, పేదలకు అండగా నిలవాలని ఉద్బోధించారు. గ్రూప్ 2 కు ఎంపికైన 783 మందికి శిల్పకళా వేదికలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రధాన భాగస్వాములు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అనేక స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చాయి. కొన్నింటిని సరిదిద్దే సమయంలో ప్రభుత్వం మారడంతో సమస్యలు ఎక్కడికక్కడే ఉండిపోయాయి. మొత్తం 7,000 కోట్ల రూపాయలు డిఏ పెండింగ్ లో ఉంది. సరెండర్ లీవ్ కు 830 కోట్లు బకాయిలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసాన్ని సరిచేయడానికి 15 నెలలు పట్టింది. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భాగస్వాములు. విభజన వల్ల చాలా స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చాయి. ఉద్యోగులు ఎక్కువ వచ్చారు, ఆదాయం తగ్గింది. ఉద్యోగులకు 34,000 కోట్ల రూపాయలు బకాయిలున్నాయి. 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. 7,000 కోట్ల రూపాయలు డిఏ బకాయిలు ఉన్నాయి. రాష్ట్రాలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచి ఆదాయాలు పెంచుకుంటే మన వద్ద రివర్స్ అయింది. ఎక్సైజ్ లో భవిష్యత్ ఆదాయం పైన అప్పు తెచ్చారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. జీఎస్టీ 2.0 అమలులోకి వచ్చిన కొన్ని వారాల తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం తన త్రయోదశి శుభ సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆమెతో పాటు వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, సమాచార ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఉన్నారు. పండుగ సీజన్ లో అమ్మకాలు, వినియోగదారుల అవసరాల నిమిత్తం జీఎస్టీ సంస్కరణల ప్రభావంపై ఈ సమావేశం దృష్టి సారించింది. జీఎస్టీ 2.0 అమలు తర్వాత మార్కెట్ సెంటిమెంట్, వినియోగదారుల కొనుగోలు విధానాలలో వచ్చిన మార్పులను మంత్రి విశ్లేషించారు. పన్ను విధానంలో మార్పులు పండుగ సీజన్లో వ్యాపార కార్యకలాపాలకు కొత్త ఊపునిచ్చాయని ఆయన అన్నారు. జీఎస్టీ రేటు తగ్గింపు ప్రయోజనాలు అన్ని రంగాలలోని వినియోగదారులకు చేరాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నరేష్ 13,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. తుగ్గలి మండలం ఎంపీటీసీ రాజు గత సంవత్సరమే మండల గార్డ్ కింద 1,30,000 రూపాయలతో గరుసు రోడ్డు వేయించారు. దానికి సంబంధించిన బిల్లు పెండింగ్ లో ఉండటంతో ఆ బిల్లు పాస్ చేయమని తుగ్గలి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నరేష్ కోరారు.
ఆయన మొత్తం బిల్లులో 10% తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితుడు ఇవ్వలేను అని మొరపెట్టుకున్నప్పటికీ పర్సంటేజ్ ఇవ్వకపోతే సంతకం చేయనని డిమాండ్ చేసినట్లు బాధితుడు ఎంపీటీసీ రాజు తెలిపారు. చివరికి విసుగు చెందిన ఎంపీటీసీ రాజు కర్నూలు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. స్థానిక ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ లో 13,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ సోమన్న మాట్లాడుతూ ఏయూ నరేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తుగ్గలి ఎంపీటీసీగా పనిచేస్తున్నా. అయితే మండల గ్రాంట్ కింద నాకే 1,30,000 ఛాన్స్ అయింది. 1,30,000 గాను వర్క్ చేసిన అండి. గ్రావెల్ రోడ్ వేస్తే ఎప్పుడు పోయిన సంవత్సరం ఇప్పటి వరకు ఆయన బిల్ చేయకపోయినాడు. ఏ నరేష్ లంచం కింద నాకు 10% అంటే 1,30,000కి 13,000 ఇవ్వాల్సిందే 10% అన్నాడు. సార్ అంత వేయలేదు సార్, నేను తక్కువ తీసుకున్నాను సార్ అంటే లేదు అందరు ఇచ్చినట్లే నువ్వు 10% ఇవ్వాల్సిందే అంటే వ్యక్తి నాతో ఎవిడెన్స్ ఉందండి, ప్రూఫ్తో సహా ఉంది. అందరికి ఇచ్చినంతే నువ్వు 10% ఇవ్వాల్సిందే, అంతవరకు బిల్ చేయనని దాదాపు 1 year వరకు సతాయించినాడు. 1 year వరకు బిల్ కాలేదు. ఇప్పుడు 1 year ఇప్పుడు బిల్ చేసుకుందామని సార్ ఎట్లా చేయండి సార్, మళ్ళీ కష్టమవుతుంది చేయండి సార్, నాకు అప్పులు చేసినాడంటే సరే ఎంబుక్ తెచ్చుకోపన్నాడు. తుగ్గులో పోయి ఎంపీడీఓ ఆఫీస్లో పోయి ఎంబుక్ ఇవ్వండి సార్ అని జూనియర్ అసిస్టెంట్ రాంబాబుని అడిగితే రాంబాబు వచ్చేసి నాకు బుక్కులు లేవు, మన దగ్గర అయిపోయినాయి బుక్కులు, నువ్వేమన్నా అమౌంట్ ఇస్తే నేను బయట ఎక్కడుంటున్నా వేరే అంటే పక్కన మధ్యకెర కానీ బతికొండ కానీ ఎక్కడ కానీ తెప్పించిస్తాను, అమౌంట్ ఇవ్వండి అంటున్నాడు. సరే ఎం బుక్ రాసిన దానికి అమౌంట్ ఎందుకు సార్ అంటే తెప్పియాలి కదా అక్కడ నుంచి, ఎం బుక్కులు లేవన్నాడు రామబ్రహ్మం. సరే ఎట్లా ఇవ్వండి అంటే పాత ఉన్నాయి తీసుకోబోయే అన్నాడు. వేరే ఊర్లో అమౌంట్ నిన్న రామబ్రహ్మం సార్కి తుగ్గలి అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్కి అమౌంట్ ఇవ్వనందుకు పాత ఎం బుక్లు ఇచ్చినాడు. పాత ఎం బుక్లు ఇస్తే ఈయన పాత ఎం బుక్లు నేను చెయ్యను, ఒక వర్క్కి ఒక ఎం బుక్ ఉంటుంది, నేను తెచ్చుకొని నీకు చేస్తా అని ఈయన సతాయించినాడు. ఆయనకు అమౌంట్ ఇవ్వనందుకు ఆయన పాతవి ఎవరో మారెల్లో బొందిమడుగులు ఎవరో ఆ మెజర్మెంట్ బుక్లు ఇచ్చినాడు దీంట్లో రాపించుకోపోని అంటే ఇంకా ఎవరికి లంచం ఇవ్వనందుకు డబ్బులు ఇవ్వనందుకు పనులుగా జరగవు. ఇంకా నేను నాతో 13,000 లేక ఈయనకి నరేష్ సార్కి 13,000 లేక నేను ఆడేడు అప్పు తెచ్చుకొని సరే ఎట్లా కానీ 10,000 తీసుకోండి సార్ అంటే 10,000 ఏదైనా రూపాయి తక్కువైనా చేయనన్నాడు. నువ్వు 13,000 10% ఇస్తేనే చేస్తా, లేదా చేయనన్నాడు. నేను నా దగ్గర లేకంగా దాదాపు ఎంపీడీఓ వాళ్ళని అందరం కలిసి ఎంపీడీఓ వాళ్ళని అడిగితే సంతకాలు చేసేసినారు. ఆయన పోయిన 1 నెల అయింది, 8వ నెల 9వ తేదీ సంతకం చేసినాడు ఓకే అని. ఈయన అప్పటి నుండి ఇప్పటి వరకు కానీ సతాయిస్తున్నాడు. నేను 13,000 ఇస్తే చేస్తా లేదా చేయను అంటే నీ దగ్గర అప్పు తెచ్చుకొని ఇంకా అప్పు తెచ్చి 13,000 పోతే లేవని నేను సార్ని ఏసీబీ వాళ్ళని పోయి నేను మాకు ఫిర్యాదుదారుడు వచ్చి ఎన్ రాజు అనే వ్యక్తి తుగ్గలి గ్రామంలో ఇతను ఏసీబీ కర్నూలు ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేశాడు. ఈ ముద్దాయి వచ్చి నరేష్ ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్, ఇతను ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు తుగ్గలి. ఇతను ఫిర్యాదుదారుడు వచ్చి తుగ్గలి గ్రామంలో ఎస్సీ కాలనీలో శానిటేషన్ వర్క్ చేశాడు. ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది శానిటేషన్ వర్క్, దాంట్లో ఇంక్లూడింగ్ గ్రావెల్ రోడ్ వేయడం కూడా ఉంటుంది. ఆ వర్క్ కాస్ట్ వచ్చి 1,20,000 రూపీస్. దాంట్లో 10% డబ్బు అంటే 13,000 రూపాయలు డబ్బులు ఇస్తే కానీ నేను మెజర్మెంట్ బుక్లో కొంత రికార్డు చేయమని చెప్పి ఏఈ లంచం డిమాండ్ చేశాడని చెప్పి నాకు కంప్లైంట్ ఇచ్చినాడు ఫిర్యాదుదారుడు ఎం రాజు. ఆ రాజు ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసుకొని ఈరోజు రాజు డబ్బులు ఇస్తుండగా అతను డబ్బులు తీసుకునేటప్పుడు రెడ్ హ్యాండెడ్గా మనం పట్టుకున్నాము. ఫిర్యాదు ముద్దాయి ఎన్ నరేష్ ఎంఎస్ నరేష్ డబ్బులు తీసుకుంటున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కేసు ప్రొసీడింగ్స్ తయారు చేసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. సుగ్గలి ఎంపీడీ ఆఫీస్లో కూడా రామబ్రహ్మం అనే జూనియర్ అసిస్టెంట్ లంచం అడిగాడని అంటున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని కాలేజీ గ్రౌండ్ లో నిబంధనలు ఉల్లంఘిస్తూ టపాసుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు విద్యార్థి సంఘ నాయకులు బంగి శివ, కొట్రేష్లు ఆరోపించారు. విద్యాశాఖ అధికారుల అనుమతి లేకుండా గ్రౌండ్ లో టపాసుల కేంద్రాలు ఏర్పాటు చేయడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టపాసుల కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, ఇసుక, నీరు, అగ్నిమాపక యంత్రాలు వంటి సేఫ్టీ పరికరాలు లేకపోవడం ప్రమాదకరమని వారు సూచించారు. ప్రతి షాపు మధ్య కనీసం 10 అడుగుల దూరం ఉండాలని నిబంధనలు పెడుతున్నా పక్కపక్కనే షాపులు ఏర్పాటు చేసినట్టు వాళ్ళు తెలిపారు.
విషయం తెలుసుకున్న తహసీల్దార్ నాగరాజు వెంటనే కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన తపాసుల కేంద్రాలను పరిశీలించారు. ప్రభుత్వ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు. మరి దీపావళి పండుగ సందర్భంగా రాయదుర్గం హై స్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన టపాసుల విక్రయ కేంద్రాలు 20 అప్లికేషన్స్ గాను 14 షాపులను ఏర్పాటు చేయడం జరిగింది. మరి రెవెన్యూ డివిజన్ స్థాయిలో నిన్న ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు టపాసుల విక్రయ మనుషులకందరికీ కూడా ఆర్డీఓ ఆఫీసులో మీటింగ్ జరిగింది. ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. మళ్ళీ ఇంకొకసారి ఫైనల్గా నేను సిఐ గారు కూడా ఇక్కడికి రావడం, టపాసుల విక్రయ కేంద్రాల వ్యక్తులతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఈ ఫైర్ సంబంధించి ఏదైనా ఉంటే స్టాండ్ పెట్టుకోవడం కానీ, వాటర్ పెట్టుకోవడం కానీ, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఎలక్ట్రిక్ సంబంధించి షార్ట్ కట్టుకోకుండా ఈ రకాలైన జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవడం వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ప్రభుత్వ నిర్దేశించిన ప్రమాణాల మేరకే షాపుల నిర్వహణ ఉండాలని కూడా వాళ్ళు సూచించడం జరిగింది. దీన్ని వైలేషన్ జరిగితే మాత్రము తప్పకుండా వాటి లైసెన్స్ క్యాన్సిల్ చేసి షాపును కూడా తీసేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మొత్తం 14 షాపులు ఉన్నాయి. 14 షాపుల యజమానులతో కూడా ఈరోజు అందరికీ జాగ్రత్తలన్నీ చెప్పడం జరిగింది. ప్రభుత్వం నిర్ణయించిన నార్మ్స్ మేరకే షాపులు నడుపుతామని కూడా తెలియజేస్తుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేసుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 35,97,820 రూపాయలు 55 చెక్కులను పంపిణీ చేసిన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఎంతో ఖర్చుతో కూడిన చికిత్స చేయించుకోవడం కోసం ఎమ్మెల్యేని సహాయం కోసం అడిగిన వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తమకు ఆర్థిక సహాయం అందజేశారని, వారు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోమని ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు. గత ప్రభుత్వాలలో కేవలం 30 రూపాయలు కూడా ఏ ఒక్క లబ్ధిదారు ఒకసారి తెలియజేస్తున్నాను. కాబట్టి మంచి చేసే ప్రభుత్వాలు ఎప్పుడు ప్రజలు అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారికి ఆర్థిక సహాయం అందించడం ఎంతో మేలు. మనకు అనేకమైన ఇన్సూరెన్స్లు ఉన్నప్పటికీ, ఆరోగ్యశ్రీలు ఉన్నప్పటికీ కొన్ని దగ్గర కొన్ని పనిచేయవు. ప్రాణాల మీదకి వచ్చినప్పుడు అదే ఆరోగ్యశ్రీ పనిచేస్తుందా లేదంటే ఇంకొక ఇన్సూరెన్స్ పనిచేస్తుందా ఇవన్నీ ఆలోచించే పరిస్థితి సామాన్యుడికి ఉండదు. వాళ్ళు ఎమర్జెన్సీగా తీసి ఉపయోగం ఎంత పెద్ద హాస్పిటల్ అయినా ముందు తన కుటుంబ సభ్యులను బతికించుకున్న దానికోసంగా ఆస్తులను కుదవపెట్టైనా ఉన్న పుస్తులను కుదవపెట్టైనా వాళ్ళు బతికించే ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో వారు హాస్పిటల్కి ఈరోజు మనందరూ తెలుసు హాస్పిటల్కి పోతే ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చుని ఎంతో కొంత వెసులుబాటుగానే ముఖ్య ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా వారికి సీఎంఆర్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి దాదాపు 50% అమౌంట్ని వెనక్కిచ్చే కార్యక్రమం మనం చూస్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో దాదాపు 55 మందికి ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 36 లక్షలు అంటే 35,97,800 రూపాయలు దాదాపు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాల వ్యవధిలోనే ప్రయోగాత్మకంగా రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలను ప్రవేశపెట్టి పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు డాక్టర్ కోర్సు అందుబాటులో ఉండే విధంగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగిందని వైఎస్ఆర్సీపీ కర్నూలు సిటీ ఇన్ఛార్జ్ అహ్మద్ అలీ ఖాన్ తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 16 నెలల కాల వ్యవధిలోనే జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 17 మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్న విధానానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ నేపథ్యంలో కర్నూలు పట్టణంలోని అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ పరిసర ప్రాంతాలలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ కర్నూలు నగర అధ్యక్షుడు అహ్మద్ అలీ ఖాన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం హామీలకే పరిమితం కానుందని తెలిపారు. రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలకు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మెడికల్ కళాశాలలు ప్రారంభమై పేద విద్యార్థులకు డాక్టర్స్ కావాలని కలను నెరవేర్చే విధంగా ఉంటుందని తెలిపారు. పేద విద్యార్థుల కలలను నీరుగార్చే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. మా నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి గారు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోటి సంతకాల ప్రోగ్రాం ఈరోజు కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ సిటీ ఆఫీస్ ఆధ్వర్యంలో అబ్దుల్లాఖాన్ ఎస్టేట్లో కోటి సంతకాల ప్రోగ్రాం మేము మొదలు పెడుతున్నాం. జనరల్గా ఇది ఏమంటే పబ్లిక్ని తెలియాలని 17 కాలేజీలు మా హాయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ కాలేజీలు ప్రభుత్వ ఆసుపత్రులు తెస్తే అందులో 4-5 రెడీ కూడా అయిపోయినారు, అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి, అది బాగా నడుస్తున్నాయి కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని దాంట్లో కొద్దిగా వరకు పెండింగ్ ఉన్న దానికి ఈ కూటమి ప్రభుత్వము సెప్టెంబర్ 10వ తేదీన క్యాబినెట్ మీటింగ్ పెట్టేసి ఈ 17 కాలేజ్ అన్నీ పీపీపీ కింద ప్రైవేటైజ్ చేసేస్తారని చెప్తారు. ఈ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 17 మెడికల్ కాలేజెస్కి ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 8,500 కోట్లు దగ్గర అంతే, దానికంటే ఎక్కువ లేదు. దాంట్లో కూడా సగం వరకు ల్యాండ్ అక్విజిషన్ పూర్తి అన్ని కాలేజెస్కి అయిపోయినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయిపోయినాయి. 7 కాలేజ్ వరకు రెడీ ఉన్న కాలేజెస్కి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వచ్చేసినాయి. 4 మెడికల్ కాలేజెస్కి అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇవన్నీ ఆటోమేటిక్గా ఆల్రెడీ రన్ అవుతున్నాయి. ఇంకా మిగిలిన ఒక 4,000 కోట్లు ఖర్చు చేస్తే ప్రజలకి తక్కువ ధరల్లో ఫ్రీ మెడిసిన్స్ ఇవన్నీ లభ్య అవుతుంది, ఆ ప్రజలకి మేలు జరుగుతుంది అని ఇది కాన్సెప్ట్తోనే ఈ ప్రోగ్రామ్. ఈ 4,000 కోట్లు ఖర్చు చేయ కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణ సమీపంలో మాచారి సోమప్ప స్థాపించిన లేదర్ సొసైటీలో దొంగచాటులు జరుగుతున్న అక్రమాలపై ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి విషయాన్ని తెలుసుకుని ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. సొసైటీలో నిల్వ ఉన్న లేదర్ స్టాక్ ను పరిశీలించారు. సంబంధిత అధికారులకు జరుగుతున్న అక్రమాలపై విచారణకు ఆదేశించారు. బయట తాళం వేసి లోపల పని జరుగుతున్న తీరుపై ఎమ్మెల్యే మండిపడ్డారు. అనంతరం ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ గతంలో ఇక్కడ షేర్ హోల్డర్స్ తో సొసైటీ నిర్వహణ జరిగింది. క్రమేపీ సొసైటీలో పనులు నిలిపివేసి సొసైటీలో మూతపడినట్లు చిత్రీకరించి షేర్ హోల్డర్స్ కి తెలియకుండా కొంతమంది కూలీలను ఏర్పాటు చేసుకుని దొంగచాటుగా సొసైటీలో లేజర్ పనులు చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి షేర్ హోల్డర్లకు దరిద్రకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. చెప్పాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి లెదర్ సొసైటీ మీరు చూస్తున్నారు. గతంలో కీర్తిశేషుల నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజున కూడా చాలా ఘనంగా ఈ సొసైటీలో దళిత సోదరీమణులందరూ కూడా లెదర్ ప్రోడక్ట్స్ తయారు చేసుకుని బ్రహ్మాండంగా వైభవపేతంగా బ్రహ్మాండంగా ఎక్స్పోర్ట్ కూడా జరిగేటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఈ సొసైటీ దుస్థితి ఇక్కడ చూస్తుంటే చాలా బాధాకరం. నేను అందుకే చెప్పా పెట్టకుండా ఈరోజు సర్ప్రైజ్ విజిట్ చేశాను. 3 రోజుల క్రితం ఇక్కడ ఉన్నటువంటి షేర్ హోల్డర్స్ అందరూ నాకు వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సార్, లెదర్ సొసైటీలో చాలా అవినీతి జరుగుతుందంటే నేను కూడా ఆశ్చర్యపోయినా. ఎందుకంటే సొసైటీ లేదు కదా అనే భావనలో నేను కూడా ఉన్నా. సొసైటీ మూతపడింది, సొసైటీ జరగట్లేదని. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే పరిస్థితులు చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే యాజమాన్యం ముసుగు పేర్లు గతంలో ఏదైతే ఈ సొసైటీ నిర్మాణం చేసి వారి ఆలోచనలతోటి పేదలకు దళిత వర్గాలకు మంచి జరగాలని చేసినటువంటి సొసైటీలో ఈరోజు కేవలం డబ్బును ఆర్జించుకోవడానికి బ్రతికిన వాళ్ళని చచ్చినట్టుగా, చచ్చిన వాళ్ళని బ్రతికినట్టుగా, సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని ఈ సొసైటీలో పెట్టి లెదర్ని ఈరోజు ఫ్రెష్గా చాలా లక్షల కోట్ల విలువ చేసే స్టాక్ చూస్తున్నారు లోపల. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో విద్యుత్ శాఖ డింగి సిఆర్ నాయక్ ఆధ్వర్యంలో జీఎస్టీ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సబ్ కలెక్టర్ వెంకట శ్రీనాథ్, మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, కమర్షియల్ టాక్స్ కమిషనర్ రాసింహులు మరియు నెట్ క్యాప్ మేనేజర్ మీనా కుమారి పాల్గొన్నారు. అనంతరం మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ టాక్స్ తగ్గించడం, ప్రజలకు గృహోపకరణాలు కొనుగోలు చేస్తున్నప్పుడు మంచి జరుగుతుందని ఆయన అన్నారు. మరియు పీఎం సూర్యగర్ పైన అవగాహన ప్రజలు పెంచాలని అధికారులకు సూచించారు. అనంతరం మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి జెండా ఊపి జీఎస్టీ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల విద్యుత్ అధికారులు పాల్గొన్నారు. జిఎస్టీ అంటే ఏంటి అనేది మీకు తెలియజేయడం జరిగింది. వేరే కార్యక్రమాలు కండక్ట్ చేసి అట్లకి. సో అలాగే మనకు ఎంతైనా ఉంది.
అలాగే పిఎం సూర్య గారు, ఈ పిఎం సూర్య గారి వల్ల ప్రతి ఒక్క ఇంటికి కూడా లబ్ధి చేకూరేటువంటి అంశం లేదు. కానీ ఈ పిఎం సూర్య గారు అనేది ఏం జరుగుతుందో ఏమవుతుందో మన నెత్తి మీద భారం పడుతుందేమో అనేటువంటి భావనలో ప్రజలు ఉంటా ఉన్నారు. మీరందరూ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి. ఈరోజు మార్కప్ టౌన్కి 10,000 కనెక్షన్లు ఇవ్వమని చెప్పి కనెక్షన్లు మనకు పర్మిషన్ ఇస్తే కనీసం ఈరోజు 200 చేయలేకపోయాం. 6 నెలల నుంచి 200 కనెక్షన్లు కూడా మనం చేయలేకపోయినామని అంటే వెనుకబడ్డ ప్రాంతంలో ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరిగేటువంటి ఈ అంశాన్ని మనం ప్రజలకు పూర్తి అవగాహన కల్పించలేకపోవటం కూడా మన బాధ్యత రాయితున్నది. మన ఊరిని మనం బాగుపరుచుకుందాం, మన ఊర్లో అందరూ బాగుండేలా మనం చూసుకుందాం. కర్నూలు జిల్లా మధ్యచేర మండలం పెరవలి గ్రామంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం ముందు కార్యనిర్వహణ అధికారి ఆర్ వీరయ్య మరియు దేవస్థాన చైర్మన్ పారా రవికుమార్ మరియు పాలక మండలి సభ్యులు, దేవస్థాన సిబ్బంది దేవస్థాన ఉత్తర గాలి గోపురం ముందు భాగాన విశాలమైన ప్రదేశం నందు చెత్త చెదారం తొలగించి బ్లీచింగ్ పౌడర్ వేసి చుట్టుముట్టు పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. దేవస్థాన కార్యనిర్వహణ అధికారి ఆర్ వీరయ్య తెలిపారు. దేవస్థాన చైర్మన్ పారా రవికుమార్ మాట్లాడుతూ దేవస్థానం చుట్టూ పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి గడ్డి మొక్కలను తొలగించారు. రాబోయే రోజుల్లో దేవస్థాన మైదానం అంతా శుభ్రంగా ఉంటుందని, అలాగే భక్తులకు కోనేరులో స్నానం చేయటకు సౌకర్యాలు కల్పిస్తామని దేవస్థాన చైర్మన్ పారా రవికుమార్ తెలిపారు. కర్నూలు జిల్లా మధ్యకెర మండలము పెరవలి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నందు ప్రభుత్వము చేపట్టిన ప్రతి 3వ శనివారము స్వచ్ఛాంధ్ర కోసము ఈ స్వచ్ఛ భారత్ దాని మీద గ్రామ కమిటీ, గ్రామ పెద్దలు, చైర్మను, మేము, దేవస్థానం నందు పనిచేసిన సిబ్బంది అందరం కలిసి దేవస్థానం నందు పూర్తిగా శుభ్రం చేయడం జరిగినది. ఈరోజు కర్నూలు జిల్లా మధ్యకెర మండలం పెరవలి గ్రామం నందు వెలిసిన శ్రీ రాజ్యలక్ష్మి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి దేవాలయం ఆవరణలో ఈరోజు ప్రతి నెలలో 3వ శనివారంలో భాగంగా స్వచ్ఛాంధ్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం జరిగింది. అలాగే ఈవో గారు, చైర్మన్, పాలక మండలితో పాటు ఆలయ సిబ్బంది అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను శుభ్రం చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాము. నారా చంద్రబాబు నాయుడు సీఎం గారి ఆదేశాల మేరకు ఆయన ప్రవేశపెట్టిన స్వచ్ఛాంధ్ర ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా ప్రతి ఇంటికి విద్యుత్ స్వావలంబన సాధ్యమని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. ఈ పథకాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఏపీఎస్పీడీసీఎల్ ఎస్సీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ 1 సంవత్సరంలో శాతానికి 100 పాళ్లు కనెక్షన్లు పూర్తి చేసేలాగా కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్ఈ చంద్రశేఖరరావును మార్గదర్శకాలు అందజేశారు. ప్రతి ఇంటి పైకప్పుపై సౌర ప్యానెట్లు ఏర్పాటు చేస్తే విద్యుత్ బిల్లులు తగ్గడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదమవుతుందని చెప్పారు. ప్రజలలో అవగాహన పెంచేలాగా ఉచిత ప్రచారం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆదేశించారు. సమాజంలో డివిజనల్ ఇంజనీర్లు, ఏఈలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. $3 కిలోవాట్ కదా సార్, ఆఫ్టర్ సబ్సిడీ 80,000 రూపాయలు హౌస్ వాళ్ళు, 80,000 రూపాయలు వచ్చి మనకి సార్ 2 కిలోవాట్ సార్. 3 కిలోవాట్ వచ్చి 1,20,000 సబ్సిడీ బాగుంది సార్. ఇదంతా కూడా బ్యాంక్ లోన్ తీసుకుంటాం సార్. ఇన్వెస్ట్మెంట్ అయితే మనకి 0 ఇన్వెస్ట్మెంట్ సార్. మొత్తం బ్యాంక్ లోన్ 3.2 కిలోవాట్ జీరో ఇన్వెస్ట్మెంట్.
రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు లేదు సార్, అప్పుడు జిఎస్టీ అప్పుడు ఉన్నప్పుడు తగ్గిపోయింది కాబట్టి రూపాయి కట్టాల్సిన అవసరం లేదు సార్. అది 2 కిలోవాట్ కానీ 3 కిలోవాట్ కానీ కస్టమర్స్ అవసరం లేదు. వాళ్ళు కరెంటు బిల్లు కట్టేది బ్యాంక్ ఏమడుకున్న 5 సంవత్సరాలు కట్టుకున్నామంటే 1,69,000 లోన్ వస్తుంది సార్. 11,000 రూపాయలు కొంచెం పే చేస్తారు. 11,000 సబ్సిడీ అమౌంట్ సరిపోతుంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామం నందు తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభూ వెలిసినటువంటి శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ఉదయం నుంచి ఆలయ ముఖ మండపం నందు పంచామృత అభిషేకం ఆలయ అర్చకులు వేద పండితులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు శ్రీ స్వామివారి ఆలయంలోకి వివిధ సేవల రూపేణ 1,02,230 రూపాయలు సమకూరింది. శ్రీ స్వామివారికి వారి నిత్య అన్నదాన సత్రం నందు సుమారు 900 మంది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన శివారులోని కటుకం వేణుగోపాల్ అండ్ సన్స్ హోల్సేల్ టపాసుల గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగినట్టు స్థానికులు తెలిపారు. హోల్సేల్ టపాసుల గోదాం నిర్వాహకులు నిర్లక్ష్యం వ్యవహరించినందుకే ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎగిసి పడుతున్న మంటలతో అక్కడున్న విక్రయదారులకు తృటిలో తప్పిన పెను ప్రమాదం తప్పింది. ఎగిసి పడుతున్న మంటలతో టపాసులు పెద్ద పెద్ద శబ్దాలతో బాంబులు పేలుతున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపు చేస్తున్నారు. కటకం వేణుగోపాల్ యాజమాన్యం ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పలువురు ఆరోపిస్తున్నారు. సుమారు 2 కోట్ల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. లేదు సార్ ఒక బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. దీపావళికి మరో జాక్పాట్.
54 వస్తువుల రేట్లు తగ్గించిన మోదీ సర్కార్. నిర్మలా సీతారామన్ ప్రశ్న. ఉద్యోగులకు గుడ్ న్యూస్. డిఏ ఇచ్చేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతంలో కోత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాక్ ఆఫ్ఘన్ యుద్ధాన్ని చిటికెలో ఆపగలడు ట్రంప్. ఇవి ఇప్పుడు బిల్డింగ్ డీటెయిల్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్.